100 రోజులు అమలు చేస్తామన్న 6 గ్యారెంటీల అమలు ఏమైందని ఆదివాసీ భారత్ మహాసభ నాయకులు ప్రశ్నించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇప్పుడు వాటిని విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప మరే పథకము అమలు కావటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతూ ఉన్న నేపథ్యంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన తరువాతే వేడుకలు జరపాలని కోరారు. లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే అడుగుతున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు 100 రోజులలోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఇలా సంవత్సరం కావస్తుంది కానీ ఒక ఉచిత బస్సు తప్ప ఏమి మీరు ఉచిత హామీలు ఒక బస్సుకు తప్ప ఏమి మీరు అమలు చేయలేదు. కావున మీరు ఈ నెల 15 నుంచి 20 తారీఖు మీరు వార్షికోత్సవాలు జరుపుతామంటున్నారు కదా. వికలాంగులకు 6,000 పింఛను, వృద్ధులకు 4,000 పింఛను, తులం బంగారము, అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. మీకు ఒకటే మేము